పీరియడ్స్ రాక చాలా మంది దివ్య ఔషధాన్ని పరిచయం చేస్తారు. సో ఎలా ఈ ముద్ద మందారం చెట్టు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర నాటి చాలా. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్ళలో మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్ సో టైంకి అవ్వకపోవడం, చాలా మందికి నెల 2 నెలలు ఆగి రావడం, కొందరికైతే పీరియడ్స్ రాక చాలా మంది అనారోగ్య సమస్యలతో కూడా చాలా మంది బాధపడుతున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది ఉన్నారు. ఇంకోటి చాలా తక్కువ ఏజ్లో ఏంటంటే మెచ్యూరిటీ అవ్వడము, సో దానివల్ల కూడా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఏజ్ కూడా కాదు, ఇక్కడ అన్ని ఏజ్ల వాళ్ళకు కూడా ఇటువంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. సో వాటన్నిటికి కూడా ఒక దివ్య ఔషధాన్ని ఈరోజు మనకు గురుగారు పరిచయం చేయబోతున్నారు. సో సుభాష్ గౌడ గారు, నాటు వైద్యులు, అందరికీ సుపరిచితులు. నమస్తే గురుజీ. నమస్తే. సో ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళలో ఇది చాలా అంటే ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. సో మరి ఈ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఈరోజు ఈ యొక్క ముద్ద మందార చెట్టు తోటి కూడా మీరు ఒక దివ్య ఔషధాన్ని పరిచయం చేస్తారు. సో ఎలా ఈ ముద్ద మందారం చెట్టు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర నాటి కేవలం పూజకి అనుకుంటుంటారు. దీంట్లో చాలా అద్భుతమైన ఔషధ గుణం అయితే ఉంది. దీంట్లో ఏంటి ఈ ఆడవాళ్ళ డేట్ కాకపోవడానికి రీజన్స్? కొంతమంది ఏదో ప్రోగ్రామ్ ఫంక్షన్లు పండగకి వెళ్ళాలనేసి టాబ్లెట్లు వాడుతుంటారు. ఈ నెల డేట్ వచ్చింది, ఇప్పుడు పండుగ ఉంది, కాకూడదు అని టాబ్లెట్లు వాడతారు. కొంతమంది వేరే వేరే కారణాల వల్ల టాబ్లెట్లు వాడడం వల్ల కూడా మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, పీసీఓడి ప్రాబ్లం వస్తుంది, గర్భసంచి దోషాలు అనేవి వస్తాయి. ఇది కాక బాడీలో బ్లడ్ తక్కువ ఉన్న డేట్ అనేది రాదు. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉండి డేట్ అవుతా లేదు, ఏదన్నా టాబ్లెట్లు వాడి దానివల్ల డేట్ ఆగిపోయింది అనుకుంటే ఇక్కడ చూడండి, ఈ ముద్ద మందారం చెట్టు దీన్ని ఏ విధంగా వాడుకోవాలంటే, ఇందులో ఉండేది ఒక 3 పూలు, మనకు మందార పూలు అనేవి ఉంటాయి. ఈ మందార పూలు ఒక 3 పూలు పెరుక్కొని బెల్లం ఒక అంతేసి ఒక గోలీ సైజ్ బెల్లం వేసి బాగా నూరితే లిక్విడ్ లాగా అవుతుంది, మంచి లేహం లాగా లిక్విడ్ అయిపోద్ది. దాన్ని ప్రతిరోజు ఒక 3 రోజులు తింటూ వచ్చారంటే డేట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. 3 రోజులే. సూపర్. ఒకవేళ ఇంకా కాలేదు అంటే దీని వేరు పెరుక్కు వచ్చి కషాయంగా చేసి ఆ కషాయాన్ని కూడా ఒక 7 రోజులు తాగారంటే ఖచ్చితంగా డేట్ అనేది అవుద్ది. అలా కాక ఇంకా కొంతమందికి ఏంటంటే పెయిన్ కొరకడం అవుద్ది, ఎక్కడ పడితే అక్కడ నైస్గా పెయిన్ కొరకడం. అలాంటి వాళ్ళు ఈ ఆకుని ప్రతిరోజు బాగా పేస్ట్ లాగా నూరి ఇందులోకి తెల్ల గురిగింజల పౌడర్ వేసి అప్లై చేస్తూ వచ్చారంటే 1 నుంచి 2 వారాల్లో కంప్లీట్గా పెయిన్ కొరకటి సమస్య పోయి అక్కడ మళ్ళీ ఎంటికలు మొలకలు రావడానికి స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇదే విధంగా కాక కొంతమందికి ఎయిర్ ఫాల్, ఎంటికలు బాగా ఉదిరిపోతుంది, బలం లేదు, తాకత్ లేదు, స్మూత్నెస్ లేదు అన్నప్పుడు ఈ ఆకుని అంతా పెరికి మిక్సీ వేసి కానీ రోల్లో దంచి పేస్ట్ చేసి తలకు అప్లై చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ వదిలే స్నానం చేస్తూ వచ్చారంటే మీ ఏరు మంచి స్మూత్ షైను, అదేవిధంగా ఎయిర్ ఫాల్ సమస్య ఉన్నా కూడా ఆగుతూ వస్తుంది. ఇంకా మీరు ఇదే మందార పూలు సమానంగా పౌడర్ చేసి దీంట్లోకి సీకాయ, కుంకుడుకాయ, ఒట్టి వేర్లు, దానిమ్మ పొట్లు, నిమ్మకాయ పొట్లు, ఆరెంజ్ పొట్లు ఇవన్నీ వేసి షాంపూ పౌడర్ తయారు చేసుకోవచ్చు. చిగురాకు, మంగవేర్లు, దీంట్లో ఎక్కువగా సీకాయి, అదేవిధంగా కుంకుడుకాయలు, ఈ మందార పువ్వు ఇవి ఎక్కువ వేసి మిగతావన్నీ నార్మల్గా తక్కువ ప్రమాణంలో వేసుకొని షాంపూ పౌడర్గా చేసి వాడారంటే చాలా అద్భుతమైన మీకు షాంపూ, అదే బాడీకి కూడా సోప్ కూడా అవుద్ది. ఏ కెమికల్స్ లేక న్యాచురల్ పౌడర్, దీన్ని కూడా మీరు చేసి వాడుకోవచ్చు. సూపర్. నిజంగా మందార చెట్టు ఒకటి ఇంట్లో ఉంటే ఈ యొక్క మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ అంటే పీరియడ్స్, సో మీకు నెలసరి ఇబ్బందులు ఉన్నా కూడా బయటపడతారు. అండ్ గురువుగారు చెప్పినట్టు మన ఎంటికలు ఊడకుండా ఇది ఆయిల్లో కూడా కలుపుకొని పెట్టుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైనా మీకు పెయిన్ కొరకడము, లేకుంటే ప్యాచులు ఎక్కడైనా ఊడిపోవడము, సో అటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇది నూరుకొని పెట్టుకుంటే నిజంగా తొందరలో మనకు ఆ సమస్య నుంచి బయటపడతాం. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.